ఉపాధి హామీ పథకం కోసం పోరాడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. కాకరేపుతున్న కేటీఆర్ కమెంట్స్. మున్సిపల్ వార్కు ఆసన్నమైన సమయం. తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేశారంటూ విమర్శించారు. రాహుల్ ఖర్గే ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో బీజేపీ 240 సీట్లకే పరిమితమైపోయిందన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని మొదట ప్రశ్నించింది బీజేపీయే అన్నారు. రోజా ఇంట్లో కేసీఆర్ చర్చ రహస్యం కవిత బయటపెట్టాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరచిపోయారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ ని ముద్దపప్పు, సోనియాను బలిదేవత అనలేదా అన్నారు. ముందు గాంధీ కుటుంబాన్ని తిట్టిన రేవంత్ ను నిలదీయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తెలంగాణలో రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లడం అగ్గిరాజేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వరంగల్లో నిరసనలు హోరెత్తాయి. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. దమ్ముంటే కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముందు తమ ఇంట్లో వ్యవహారాన్ని చెక్కబెట్టుకోవాలంటూ సలహా ఇచ్చారు కేటీఆర్ కి. కాంగ్రెస్ గెలిచిన 6 నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు పొంగులేటి. ప్రభుత్వం జోలికొస్తే కాంగ్రెస్ అంటే ఏంటో చూపిస్తామన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ పెట్టాలని ఆదేశించారు. 2 నియోజకవర్గాలకు ఒక కిచెన్ ఏర్పాటు చేయాలని, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈసారి జనగణన డీలిమిటేషన్ అయిన తరువాతే ఎన్నికలు జరుగుతాయన్నారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. అసెంబ్లీ చర్చల్లో భాష చూస్తే జనం టీవీలు బంద్ చేస్తున్నారని అన్నారు రామచంద్రరావు. ప్రజాప్రతినిధుల భాష చూసి పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారని అన్నారు. మున్సిపల్ వార్కు సమయం ఆసనమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు షురూ చేసింది. ఎన్నికల నిర్వహణ, తుది ఓటర్ జాబితా విడుదలపై రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. మేడారం జాతరకు రావాలంటూ కేసీఆర్ ని ఆహ్వానించారు మంత్రులు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు కొండా సురేఖ, సీతక్క. బొట్టు పెట్టి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రులకు చీరలు పెట్టారు కేసీఆర్ సతీమణి శోభ.